నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. మనకి తెలుగులో ఒక సామెత ఉంది, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అని. కానీ కొన్ని చిన్న ఉపాయాలు చేస్తే ఇంటి దొంగను కూడా తేలిగ్గా పట్టవచ్చు. అదేలాగా అంటే ఈ కథలో లాగా. కథ పేరు మంత్రియుక్తి. కథను వ్రాసిన వారు దూత విశ్వనాథం. మణిపుర రాజు తన కూతురు మాణిక్యదేవికి జన్మదినపు కానుకగా ఒక నవరత్న ఖచ్చిత హారం చేయించాడు. అది ఎన్నో వందల మణులలో మంచి నిపుణులు ఏర్చి కూర్చిన నవరత్న హారం, చాలా విలువైనది. అలాంటి హారం కాస్త ఒక రాత్రి వేళ దొంగిలించబడింది. ఎక్కడో అంతఃపురంలో పడుకున్న రాజకుమార్తె మెడలోని హారాన్ని బయట నుంచి ఎవరో వచ్చి దొంగిలించే అవకాశం లేదు. రాజభవనంలో ఉండేవాళ్లే ఎవరో ఈ పని చేశారు. ఒక్కొక్కరిని పిలిచి అడిగితే నిజం బయటపడదు. ప్రతి ఒక్కరిని పిలిచి నువ్వే దొంగతనం చేసి ఉంటావు అన్న ధోరణిలో ప్రశ్నలు వేస్తూ పోతే ప్రశ్నించేవాడి అసమర్థత మాత్రమే బయటపడుతుంది. అందుచేత మంత్రి ఈ దొంగను పట్టుకోవటానికి ఒక యుక్తి పన్నాడు. ఆయన మధ్యాహ్నానికి ముందుగానే తన మనుషులకు ముగ్గురికి ఏం చేయవలసినది చక్కగా బోధ చేసి మధ్యాహ్నం దాటాక రాజభవనపు సావడిలో అందరినీ సమావేశపరిచి, రాత్రి ఎవరు మనవాళ్లే రాజకుమార్తె నవరత్న హారం కాజేశారు. దొంగతనం చేసిన వాళ్ళు వెంటనే హారం తెచ్చి ఇస్తే ఈసారి వాళ్లకు క్షమిస్తాను, లేని పక్షంలో వాళ్ళు దుర్భరమైన బాధపడి చస్తారు, ముందే చెప్తున్నాను అన్నాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. కాసేపటికి ఆ ప్రాంతానికి ఒక భూతవైద్యుడు లాంటి మాంత్రికుడు కూడా హడావుడిగా వచ్చాడు. దయచేయండి స్వామి, దయచేయండి, మీ మంత్రశక్తి అవసరమయ్యేలాగే కనబడుతున్నది అని మంత్రి ఆ భూతవైద్యుడిని సగౌరవంగా ఆహ్వానించాడు. అదే సమయంలో ఒక వర్తకుడు వేషంలో ఉన్న మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి, మహామంత్రి నన్ను రక్షించండి, నిన్న రాత్రి నా ఇంట దొంగలు పడి 10,000 రూపాయలు కాజేశారు అంటూ మంత్రి కాళ్లపైన పడిపోయాడు. మంత్రి వెంటనే భూతవైద్యుడికేసి తిరిగి, స్వామి, ఈ వర్తకుడి ఇల్లు దోచిన దొంగను మీరు అంతు తేల్చగలరా? ఇంటి దొంగ సంగతి తర్వాత నిదానంగా చూద్దాం అన్నాడు. భూతవైద్యుడు వెంటనే తన కమండలంలోంచి ఇన్ని నీళ్లు తీసి హ్రీం హ్రీం అంటూ ఏవో మంత్రాలు చదివి ఆ జలాన్ని అక్కడ చేరిన వారందరిపైన చల్లాడు. వెంటనే వారిలో ఒకటి కెవ్వున అరిచి కింద పడి యమయాతన పడుతూ గిలగిలా తన్నుకోసాగాడు. వాడు అంత బాధలోనూ, నన్ను చంపకండి, నేనే దొంగతనం చేశాను, సొమ్మిచ్చుకుంటాను అని మూలగసాగాడు. వాణ్ణి అలా తన్నుకోనివ్వండి స్వామి, పనిలో పని రత్నహారం దొంగిలించిన మనిషిని కూడా వెంటనే మంత్రించండి అన్నాడు మంత్రి. వెంటనే ఒక దాసీదు ముందుకు వచ్చి మంత్రి కాళ్లపైన పడి, క్షమించండి మహాప్రభు, బుద్ధి గడ్డి తిని నేనే ఆహారాన్ని దొంగిలించాను, నన్ను కాపాడండి అంటూ ఏడవసాగింది. వెంటనే కిందపడి మూలుగుతూ పొర్లుతున్నవాడు కాస్త నవ్వుతూ లేచి కూర్చున్నాడు. వీళ్ళ ముగ్గురు కూడా మంత్రి మనుషులే. వాళ్ళు ఆడిన నాటకం మూలానే పోయిన నవరత్నహారం కాస్త తిరిగి దొరికింది. ఈ సంగతి రాజుకు మంత్రికి నాటకం ఆడిన వాళ్ళకి తప్ప మరెవ్వరికీ తెలియదు. కథ సమాప్తం.